లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన చేసిన ప్రసంగము 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. క్రైస్తవ జీవితంలోని ప్రాముఖ్యమైన విషయము ద్వంద్వ మనస్సు లేకుండుట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. కంటిని తేటగా ఉంచుకొనుట చాలా కష్టం. మనము దేవుణ్ణి చాలా విషయాలు అడగవచ్చు. ఎందుకనగా ఈ జీవితమునకు చాలా అవసరాలు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధిలో నివసించే ఈ ఒక్క కోరిక ఎదుట మిగిలినవన్నీ తక్కువ ప్రాముఖ్యత గలవై ఉండాలి. ఇది నీ కోరిక అయి ఉన్నదా? నీవు దేవుని మందిరంలో ఉన్నావా? నీ ఇల్లు ప్రభు మందిరంగా తయారైందా? నీ హృదయపు కోరికలు దేవుని ఆశయములకు వ్యతిరేకంగా ఉండకుండానట్లు నెమ్మదితోనూ సమాధానంతోనూ జీవించుటకు దేవుడు నీకు సాధ్యపరుస్తున్నాడా? నీ జీవితంలో ఆయన చిత్తము చేయుటే శ్రేష్టమైన విషయముగా నీవు అంగీకరించావా? కొంతమంది వారొక మంచి సహవాసంలో ఉన్నంత వరకు కొంతకాలం మాత్రమే దేవుని వెతుకుతారు. వారి తాత్కాలిక అవసరతలు తీరేంత వరకు మాత్రమే వారు దేవుని వెతుకుతారు. తరువాత దేవుని వెతుకుట వారు నిలిపివేస్తారు. ప్రభువును వెతుకుట మనం మానివేసినప్పుడు మనం పడిపోయి దేవుని రాజ్యమునకు ఎంతో నష్టం కలిగిస్తాం. దావీదు తన జీవితంలోని వేర్వేరు స్థాయిల్లో తన కీర్తనలు రాశాడు. ఆయా స్థాయిల్లో అతని హృదయమును తెలుసుకున్నటకు మరియు దేవుని యొక్క పరిశుద్ధుల సమస్యల లోతులను గ్రహించుటకు ఇది మనకు సహాయపడును. అతని జీవితకాలమంతా దేవుని వెతుకుటకు దావీదు కోరాడు. అయితే మార్గమధ్యంలో వచ్చు కొత్త బంధువులు మరియు కొత్త సంబంధాలను గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండనిచో వారు మన కోరికలను ప్రక్కకు తిప్పగలరు. అకస్మాత్తుగా శరీర సంబంధమైనదేదో దేవుని వెతుకుటకైన మన కోరికకు బదులుగా రావచ్చు. వెంటాడు శత్రువుల నుండి పారిపోయే కఠినమైన దినాలు దావీదునకు ఇప్పుడు పూర్తయినవి. అతడు కుటుంబ అవసరతలు చూచుకొనుచు తన భార్యలతో జీవిస్తూ ఉన్నాడు. ఈ కాలంలో ఎక్కడో అతని కోరిక ప్రక్కకు తిప్పివేయబడింది. జాగ్రత్తగా నుండుట మరియు మెలకుగా నుండుట అనగా ప్రతి ఆలోచనను భావోద్రేకమును క్రీస్తు అధికారం క్రిందకు తెచ్చుట అని అర్థం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. సత్యమునకు విధేయులవుట ద్వారా మీ హృదయములను పవిత్రపరచుకుంటూ సహోదరులను ప్రేమించుటను మీరు నేర్చుకున్నారు. మంచిది. ఆత్మ నిన్ను నడిపించిన విధముగా ప్రార్థించుట, సేవించుటకైనా ఒక లోతైన ప్రేమను నీవు వెదకవలసి ఉన్నావు. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పేతురు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యమునకు విధేయత చూపుటను ఆటంకపరచు ప్రతిదాని నుండి దూరపరచుటకు దేవుని వాక్యము శక్తిగలది. నీ ప్రార్థన తగినంతగా లేనట్లయితే నీ దుష్ట హృదయపు స్థాయికి నీవు లొంగిపోతావు. నేను ఈ జీవితాన్ని జీవించలేను అని నీవు చెప్తావు. ఈ వైఖరి ఓటమి. యేసు మన కొరకు మరణించి లేచాడని, ప్రతి విధమైన శోధనను భూమి మీద ఎదుర్కొని జయించి ఈ జీవమును మనకి ఇచ్చునని మనము తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జీవితంలో మనకు ఓటమి ఉండదు. మన జీవితంలో ఏమి ఎదుర్కొన్నను ప్రభువును వెతుకుటను మనము ఎన్నడూ విడిచిపెట్టము. యేసు తన కృపను ఇంకా ఎక్కువగా మనకు ఇచ్చును. ఆయన కృపలో అధిగమించుటకు ఆయన జయించిన విధముగా తగినంత బలమును మనము కనుగొంటాము.